అందరికీ సహకార భావన దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నేను ఒక ఉపనిషత్తులోని శ్లోకాన్ని గురించి చెప్దామనుకుంటున్నాను. అయితే ఆ శ్లోకము ఈనాటి సమాజానికి, ముఖ్యంగా యువతకి, ఉద్యోగస్తులకి, కార్పొరేట్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఒక టీం వర్క్ తో పనిచేసే వాళ్ళందరికీ ఎంత బాగా ఉపయోగపడుతుందన్నది ఈ ఉపనిషత్తు శ్లోకము, దాని అర్థం గురించి తెలుసుకున్న తర్వాత అందరికీ బోధపడుతుంది. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సహనాభవతు, కలసి జీవించదముగాక లేదా కలసి పనిచేయుదముగాక. సహనౌ భునక్తు, కలసి భుజించదముగాక లేదా కలసి పనిచేసిన ఫలములను కలసి అనుభవించదముగాక. సహవీర్యం కరవావహై, సమిష్టిగా కలిసి పనిచేసి మన వీరత్వమును లేదా సమర్థతను ప్రదర్శించదముగాక. తేజస్వినావదీతమస్తు, సహకార భావముతో కలిసి పనిచేసి మన తేజస్సును పెంపొందించుకొనుదముగాక. మా విద్విషావహై, మన మధ్య ఎట్టి విభేదములు రాకుండుగాక. ఓం శాంతి శాంతి శాంతి. మనస్సులోని భావనలోనూ ఇతరులతో ప్రవర్తించినప్పుడు పరమాత్మ, ప్రకృతి లేక సమిష్టి పవిత్ర ధ్యేయము ఈ అన్నింటి పట్ల శాంతియుతముగా ఉండెదముగాక. అందరూ సమిష్టిగా జీవించేటప్పుడు కానీ లేదా సమిష్టిగా పనిచేసేటప్పుడు కానీ, ఒక ధ్యేయం కోసం, ఒక కామన్ గోల్ కోసం ప్రయత్నించేటప్పుడు కానీ, అది కుటుంబం కావచ్చు, లేదా సంస్థ కావచ్చు, సమాజం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎప్పుడైతే సమిష్టిగా పనిచేయవలసిన అవసరం ఉంటుందో అటువంటి సందర్భంలో ఈ సూత్రానికి లేదా ఈ ఉపనిషత్ మంత్రానికి మించిన మార్గదర్శనం మరొకటి కనిపించదనిపిస్తుంది. నిజానికి ఏమిటంటే, సనాతన ధర్మం అంటే ఎప్పుడో చెప్పిందని కాదు, ఎప్పటికీ పనికొచ్చేది సనాతన ధర్మం. అందుకోసమే ఆనాడు చెప్పిన ఈ ఉపనిషత్ వాక్యం ఈరోజు మనము ఇంటర్నేషనల్ కోఆపరేషన్ డే అని మనం ఏదైతే జరుపుకుంటున్నామో దానికి కూడా ఎంతో మార్గదర్శకం, అందరూ అవలంబించాల్సిన విషయం.